29 బాళ్ళలో 97. అసలు చూస్తూ ఉండిపోయాం ఆ మ్యాచ్ని. 15 years కుర్రాడు వైభవ్ సూర్యవంశి మొన్న అసలు మ్యాచ్లో ఎలా కొట్టేశాడంటే 29 బాళ్ళలో 97. సో పెద్ద పెద్ద క్రికెటర్స్కి కూడా సాధ్యం కాని కొన్ని రికార్డ్స్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన లైఫ్లో అప్లై చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. రెండోది, వాళ్ళ మేనేజ్మెంట్కి కానీ టీంకి కానీ అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆ అబ్బాయి మీద. సో సీనియర్స్ ప్లేయర్స్కి కూడా అచీవ్ కానీ కొన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తున్నాడు. ఆయన కాన్ఫిడెన్స్కి, ఆయన విల్ పవర్కి, ఆయన ఎంత కాన్ఫిడెంట్గా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మొన్న ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఏం చెప్పారంటే, వైభవ్ సూర్యవంశిని అవుట్ చేయడానికి కొన్ని ప్లాన్స్ చేస్తున్నామని. కానీ ఆ అబ్బాయి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రత్యర్థులు అవుట్ చేయడానికి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటే నా ఎగ్జిక్యూషన్స్ ప్లాన్స్ నాకు ఉంటాయి అని చెప్పాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన లైఫ్లో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, మన లైఫ్లో కూడా ఎక్కడైనా పర్ఫామ్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎస్ ఆ సిచ్యువేషన్స్ మనకు టఫ్ అనిపించవచ్చు, కానీ మన ఎగ్జిక్యూషన్స్ ప్లాన్స్ మనకు ఉండాలి. సో మనం టెక్నికల్గా సౌండ్ అయిపోయి మనం కాన్ఫిడెంట్గా ఉండి కమ్యూనికేషన్ బాగా నేర్చుకొని ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే మనకు కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో మనం కూడా అలా రేంజ్లో ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూలో ఫియర్లెస్గా వెళ్ళగలిగితే జాబ్స్ ఈజీగా వచ్చేస్తాయి.